మనం ఎక్కడి నుంచి వచ్చినా కూడా మన రూట్స్ అనేది చెప్పుకోవడానికి ఒక్కటే. ఇక్కడికి వచ్చినప్పుడు, తెలంగాణకు వచ్చినప్పుడు రాయలసీమన నౌ ఇట్స్ ఓకే. Hello. Hello. Yeah. So once again I am telling, powerful people comes from powerful places, as already in KGF Kannada they said, and powerful people make powerful places. So నాకు చాలా గర్వంగా ఉంది నేను అనంతపూర్ నుంచి వచ్చానని చెప్పుకోవడానికి. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి, రదన్ గారు పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా అనంతపూరే అంట, రీసెంట్గా తెలిసింది. సో నేను కొబ్బరికాయ కొట్టినప్పటి నుండి షూటింగ్ గుమ్మడికాయ కొట్టి ఇవాల్టి వరకు సపోర్ట్ చేసిన ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, ప్రెస్, ఛానల్స్, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకుంటే ఇవాళ నేను ఇక్కడ లేను. ఇవాళ గెస్ట్లు ఎవ్వరు లేరా అని అడిగారు. నేను అందరికి ఒకటే చెప్పాను, గెస్ట్లు లేకపోవడం ఏంటి, మాకు అన్ని ఛానల్స్ వాళ్ళందరూ చీఫ్ గెస్ట్లే, అండ్ యూ ఆర్ ఆల్ మై స్పెషల్ గెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీడియా లేకుంటే ఇవాళ ఏది లేదు. మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు, బికాజ్ మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎంటర్టైన్మెంట్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. పేరున ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ చాలా థ్యాంక్స్. మీలో ఒక అమ్మాయిలాగా, మీ ఇంటి బిడ్డగా నన్ను ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలీదు సినిమా గురించి, ఎందుకంటే రాజేష్ గారు మా డైరెక్టర్ అన్నీ చెప్పేశారు. ఇక్కడ ఆల్రెడీ మాట్లాడిన వాళ్ళు అందరు చెప్పేశారు. తెలుగు అమ్మాయి ఇక్కడ రావట్లేదు అని అందరు అడుగుతున్నారు, ఎందుకు రావట్లేదు అని మాత్రం ఎవరు అడగట్లేదు. చాలామంది అమ్మాయిలు అందంగా ఉన్నారు, నటించాలనుకుంటున్నారు, బట్ చూస్తేనేమో ఆన్ స్క్రీన్ చాలా తక్కువ అవుతుంది. అండ్ స్లోలీ ఇట్స్ చేంజింగ్. తెలుగు అమ్మాయిలు వస్తున్నారు. నౌ ఈ తెలుగు అమ్మాయి ప్రొడ్యూసింగ్ కూడా చేస్తుంది, ఇంకొక అడుగు ముందుకేసి ప్రొడ్యూసింగ్ కూడా చేసింది. ఈ తెలుగు అమ్మాయిని సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. కమింగ్ టు సినిమా నా డ్రీమ్ చేయడం, యాజ్ యాక్టర్గా చేయడం నా డ్రీమ్. అండ్ ఆల్సో నాకు రాజేష్ గారు అందరు చెప్పినట్టు నాకు ఒక 7-8 years నుంచి తెలుసు. మేము చేసిన ఫస్ట్ సినిమా, నేను స్టోరీస్ రాస్తున్నప్పుడు నా రైటింగ్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలనేసి నేను ఒక షార్ట్ ఫిలిం చేద్దామని ఒక పేపర్ మీద తీసుకెళ్ళాను. ఆ షార్ట్ ఫిలింకి మంచి ఆదరణ దొరికింది, అండ్ ఆల్సో దానికి రివార్డ్ అండ్ అవార్డ్ కూడా వచ్చింది. సో అదే కాంబినేషన్లో మేము అనుకోకుండా చేయడం జరిగింది. నేను ఎప్పుడు అనుకోలేదు మేమిద్దరం కలిసి సినిమా చేస్తామని, అండ్ నేను ప్రొడ్యూస్ చేస్తానని. ఆయన చెప్పినట్టు నేను ఒక కొడుకుగా ఆయన నమ్మాను, ఆయన నన్ను ఒక తల్లిలాగా నమ్మారు. అందుకే ఇవాళ మీ ముందు మేము నిలబడి మాట్లాడగలుగుతున్నాం. ఈ సబ్జెక్ట్లో ప్రతి ఒక్కరు చాలా కీ రోల్ ప్లే చేశారు. చక్రవర్తి గారు ఫస్ట్ రాగానే ఒక మేనేజర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ నేను మీట్ అయింది కూడా చక్రవర్తి గారినే. ఆయన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ డేట్స్, అండ్ మధు గారు, వీళ్ళిద్దరూ కంగారు పెడతారు కానీ పేమెంట్స్కి అండ్ ఆర్టిస్ట్ల టైమింగ్స్కి, బట్ వాళ్ళు లేకపోతే ఇవాళ మేము లేము. థ్యాంక్ యూ సో మచ్ మధు గారు అండ్ చక్రవర్తి గారు. అండ్ ఆయన కూడా ఆదోని రాయలసీమే అనుకోకుండా. రదన్ గారు, నవీన్ గారిని మేము ఫస్ట్ కాల్ చేసినప్పుడు ఆయనే చికాగోలో ఉంటారు, టైమింగ్స్ ఏం పట్టించుకోకుండా మీ కంఫర్టబుల్ టైంలో మాకు కాల్ చేయండి, మేము కనెక్ట్ చేస్తామని రదన్ గారితో మాట్లాడిచ్చారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన హీస్ సో డౌన్ టు అర్త్. నేను అసలు నమ్మలేదు. అంటే అంత ఫస్ట్ ఫిలిం, నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు, అలాగని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇవాళంటే నేను ఒక సినిమా తీశాను, ప్రొడ్యూసర్గా ఉన్నాను. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఏదీ కాదు, కానీ నన్ను నమ్మారు. మీలాంటి వాళ్ళు వస్తేనే చాలా బాగుంటుంది అని చెప్పి నన్ను కంగారు పెట్టకుండా
ఏ ఫోర్స్ చేయకుండా మనీ కోసం ఎవ్రీ వన్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్స్ వర్క్డ్ వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా నా కోసం వర్క్ చేశారు. నేను ఇంతకుముందు చెప్పాను, ప్రతి మగాడి వెనకల ఆడదున్నట్టే ప్రతి అమ్మాయి వెనక అబ్బాయి ఉంటారు. ఇంతమంది అబ్బాయిలు నాకు సపోర్ట్ చేశారు కాబట్టే ఇవాళ నేను ఇక్కడ మాట్లాడగలుగుతున్నాను. అండ్ మై ఫ్రెండ్ నగేష్, సో ఈ సినిమా స్టార్టింగ్ డ్రీమ్ నుంచి ఆయన హీస్ అ థెరపీ హీలర్ బై ప్రొఫెషన్. చెప్తున్నప్పుడు చెప్పేవాళ్ళు వై కాంట్ యూ స్టార్ట్ రైటింగ్ అన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నన్ను నమ్మింది నగేష్ మాత్రమే. అ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్. థ్యాంక్స్ బ్రో ఫర్ బిలీవింగ్ మీ. బికాస్ ఆఫ్ హిమ్ తను చెప్పారు, నేను వెన్ ఐఎమ్ షేరింగ్ మై ప్రాబ్లమ్స్ విత్ హిమ్, హీ సెడ్ నువ్వే ఒక సినిమా తీ, నీలో ఆ పొటెన్షియల్ ఉంది అని చెప్పాడు. అండ్ ఈ సినిమా తీయడానికి కారణం వచ్చేసి నేను ఒక ఆడిషన్కి వెళ్ళాను. ఆడిషన్కి వెళ్ళి అన్నీ అయిపోయాయి, అగ్రిమెంట్స్ అన్నీ అయిపోయాయి. అండ్ నేను అదే టైంలో ఢిల్లీ ఫ్యాషన్ షోకి కూడా కమిట్ అయ్యాను. నాకు తెలీదు ఈ ఫిలిం ఎప్పుడు పూజ సెరమనీ ఉంటుంది అనేసి. సడన్గా నాకు ఆ ప్రొడ్యూసర్ కాల్ చేశారు. కాల్ చేసి సుమయ్య రేపే ఉంటుంది, మార్నింగ్ 4 o'clock సంథింగ్, 4 to 6 మధ్యలో ఉంటుంది. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అది ఐ థింక్ 200 kilometers ఫార్ అవే. ఈవినింగ్ 6 to 7:30 కాల్ చేశారు. కాల్ చేసి నేను ముంబైకి ఢిల్లీ వెళ్తున్నానండి, ఈజ్ ఇట్ ఓకే అని అడిగాను. నేను కావాలంటే అది క్యాన్సిల్ చేస్తాను, కన్ఫర్మ్ చేస్తే అని. నాకు ఆయనకి ఏమైందో తెలియదు. తర్వాత కాల్ కట్ చేసి ఒక మెసేజ్ పెట్టారు, నీకు ఫ్యాషన్ షోనే చాలా ఇంపార్టెంట్ అనుకుంటా, అక్కడికే వెళ్ళమ్మా అని చాలా పద్ధతిగా మెసేజ్ పెట్టారు. ఫర్ ద ఫస్ట్ టైం రిజెక్షన్ ఈజ్ వెరీ కామన్, బట్ ఒక రిజెక్షన్ అని చాలా హర్ట్ చేసింది. అండ్ ఫస్ట్ టైం ఐ క్రైడ్ బికాజ్ ఐ డెంట్ గెట్ ఆపర్చునిటీ. అప్పుడు నా పక్కన ఆ టీయర్స్ చూసింది నగేషే. ఆ రోజు ఆయన రిజెక్ట్ చేశారు కాబట్టి ఇవాళ మీరు ఇంతమందికి అన్నం పెట్టగలిగారు, ఇంతమందికి పని ఇవ్వగలిగారు, ఇంత స్ట్రాంగ్గా నిల్చోగలిగారు, ఇంత అద్భుతమైన కథని మీ చేతుల ద్వారా మా అందరికీ అందిస్తున్నారు. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. సో అమ్మాయిలందరికి చెప్తున్నా, రిజెక్షన్స్ ఈజ్ వెరీ కామన్, బట్ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్, డు నాట్ లుక్ ఫర్ ఎనీ వన్. మీకోసం మీరు నిలబడకపోతే మీకోసం ఎవ్వరు నిలబడరు. ఎవరైనా మీకు హెల్ప్ చేస్తే వాళ్ళు ఉన్నారంటే ఇట్స్ ఓన్లీ యూ. ఒక అద్దం ముందర కూర్చోండి, నిలబడండి, మిమ్మల్ని మీరు హెల్ప్ చేసుకోవాలి. బికాజ్ ఇంట్లో వాళ్ళకి కానీ మనం ఫేస్ చేస్తున్నవేవి అందరికీ చెప్పుకోలేము, ఒక ఫ్రెండ్కి మాత్రమే చెప్తాం. ఐఎమ్ సో లక్కీ, ఐ హ్యావ్ 2 friends ఇన్ మై లైఫ్. ఒకటి మై ఫ్రెండ్ మహేష్, అడగంగానే అమెరికాను వదిలిపెట్టి ఇండియాకి వచ్చాడు. టు హెల్ప్ మీ, బట్ ఐ డోంట్ నో ఎక్కడున్నావో మహేష్. థ్యాంక్ యూ సో మచ్. అంటే కోవిడ్ టైమ్స్లో వాళ్ళ మదర్ కూడా చనిపోయారు. నాకు ఏం తెలీదు అంటే ఎట్లా ఒక కన్సోల్ చెయ్యాలి అనేసి. ఇట్స్ నాట్ ఓన్లీ అ ప్రొడ్యూసర్ సుమయ్య రెడ్డి, ఇట్స్ సో మెనీ ఫెయిల్యూర్స్ చూసిన సుమయ్య రెడ్డి టు టేక్ దిస్ డెసిషన్ టు మేక్. మన తలరాత మనమే మార్చుకోవాలి. సో ఇవాళ కూడా అందరు అడిగారు, చిరంజీవి గారు వస్తే బాగుంటుంది. సో గెస్ట్లు వస్తే అపీరెన్స్ బాగుంటుంది, వాళ్ళు వస్తే బాగుంటుంది, వీళ్ళు వస్తే బాగుంటుంది, వాళ్ళు వస్తే బాగుంటుంది, అందరికీ రావాలనే ఉంటుంది. బట్ ఐ రియలీ డోంట్ నో హౌ టు బ్రింగ్ దెమ్ హియర్. ఐ జస్ట్ బిలీవ్ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అగైన్ మై ఫ్రెండ్. నాకు 7 years. ఇక్కడ ఎవ్వరు నాకు కొత్త వాళ్ళు కాదు, ఎందుకంటే ఇక్కడ చూసిన ప్రతి ఒక్కరు నాకు ఒక 10 years నుంచో 5 years నుంచో ఇక్కడ కూర్చున్న మిస్టర్ ప్రకాష్ అండ్ హిజ్ వైఫ్, ఐ నో హిమ్ లైక్ చెడ్డీ బడ్డీ, చిన్నప్పటి నుంచి తెలుసు.
వస్తే బాగుంటుంది. కానీ నేను బిలీవ్ చేసేది ఏంటంటే ఇది ఒక సామాన్యుల కథ. సో సామాన్యులు ఉంటేనే నాకు ఇష్టం. మీరందరూ నాకు స్పెషల్ గెస్ట్ అండ్ పేరు పేరున అందరికీ థ్యాంక్స్. ఐ రియల్లీ డోంట్ నో. అందరు అన్నీ మాట్లాడేశారు. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగిన కథ. ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ఉమా ఉంటుంది, ఒక పృథ్వీ ఉంటారు, ప్రతి ఒక్కరు ఉంటారు. సో ఆన్ దట్ నోట్ ఐ am గివింగ్ టు శ్రవంతి. ప్లీజ్ డూ వాచ్ ఆన్ April 18th ఇన్ థియేటర్స్. తెలుగు అమ్మాయిని సపోర్ట్ చేయండి. తెలుగు సినిమా చాలా కాలం వరకు బ్రతుకుంటుంది. అండ్ తెలుగు అమ్మాయి ధైర్యం చేసి సినిమా చేసింది. డబ్బులు తను దాచుకున్న డబ్బులన్నీ ఈ సినిమాలోనే ఉన్నాయి. ఒక తెలుగు అమ్మాయి నిలబడితే నాకు ఇన్ హౌస్ యాంకర్ కూడా దొరికేశారు ఇప్పుడు. ఐఎమ్ నాట్ జోకింగ్. సో సపోర్టర్స్. సపోర్ట్ అంటే కంటెంట్ లేకుండా కాదండి, కంటెంట్ ఉంది. ఇంతమంది పెద్ద టెక్నీషియన్స్ పని చేశారు దీనికంటేనే ఇట్స్ కంటెంట్ ఉంది. ఎందుకంటే రాజ్ తోట గారు ఆయన డేట్స్ కూడా ఇవాళ కూడా ఆయన చాలా బిజీగా ఉన్నారు, పెద్ద ఫిలిం చేస్తున్నారు. అంతమంది కష్టపడి నా కోసం పని చేశారు. మీరు ఇష్టపడి సినిమాకి రండి అండ్ ఖచ్చితంగా మీ ఇష్టం ప్రేమగా మారుతుంది మా టీం పైన. సాయి రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ స్టార్టింగ్ నుంచి ఇవాళ వరకు ఉన్నందుకు. సతీష్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది మీడియా ఫ్రెండ్స్ని నాకు ఇంట్రడ్యూస్ చేసినందుకు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అంటే ఒక సినిమా చెయ్యాలి అంటే ఎవ్రీ టెక్నీషియన్స్, మేకప్, హెయిర్, ఇట్స్ నాట్ ఓన్లీ 2.5 hours సినిమా. ఒక 24 crafts నిద్రపోకుండా పని చేయాలి. ఇట్స్ వెరీ ఈజీ టు డిసైడ్. ఒక 2 hours సినిమా బాగుంది బాగాలేదు అని డిసైడ్ చేయడం చాలా ఈజీ. కానీ ఇక్కడ ఇంతమంది జీవితాలు ఒక సినిమా పైన ఆధారపడి ఉన్నాయి. అలానే హీరోని, ఎవ్రీ టెక్నీషియన్స్ని తీసుకొచ్చే డ్రైవర్స్, ఎవ్రీ వన్ నాకు అంతమంది పేర్లు గుర్తుకు లేవు. బట్ ఐ రిమెంబర్ వన్ నేమ్, శ్రీనివాస్ గారు. హిస్ నేమ్ ఇస్ త్రిషా శ్రీనివాస్ గారు. ఎప్పుడు మెసేజ్ పెడుతుంటారు, అమ్మ మీరు బాగుండాలి, బాగుంటేనే మా లాంటి వాళ్ళు బాగుంటారు అని. సో థ్యాంక్స్ అన్న. ఒక డ్రైవర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు, ఆమని గారు, రాజీవ్ కనకాల గారు, ఎవ్రీ వన్ బ్లెస్డ్ మీ. అండ్ ఆ బ్లెస్సింగ్స్ ఊరికే పోవని నా నమ్మకం. ఐ బిలీవ్ ఇన్ కర్మ. ఐ డిడ్ గుడ్ అండ్ డెఫినెట్లీ ఐ am expecting more than good. Thank you.